హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్కి స్వాగతం. చాలా రోజులైందండి ముగ్గులు వీడియో అప్లోడ్ చేసి. ఈరోజైతే ఈ ముగ్గుని అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ఈ ముగ్గు వచ్చి ధనుర్మాసం గీతల ముగ్గు అండి. ఎలా వేసాను అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, చూసేయండి. ముందు అలాగా 3 చుక్కలు 3 వరుసలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అండి. నేనైతే కరెక్ట్గానే వేశానండి, కాకపోతే మా నేల ఎత్తు పల్లంగా ఉంది, అందువల్ల మీకు ఏమైనా అటు ఇటుగా కనిపించవచ్చు. అలాగా డైమండ్స్ లాగా ముందు వేసేసుకోవాలన్నమాట. అలా ముందు మధ్యలో లైన్ గీసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా అటు ఎన్ని గీతలు రావాలి, ఇటు ఎన్ని గీతలు రావాలన్నది క్లియర్గా తెలుస్తుంది. అందుకే నేను ముందు మధ్యలో గీసుకుంటున్నాను, చూసారు కదా. మధ్యలో గీసుకున్నాక మళ్ళీ అటు 2 ఇటు 2 వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి ఆ గీతలనే ఇలాగా కలుపుకోవాలండి. అర్థమవుతుందా మీకు? ఇంకా దగ్గరగా చూపిస్తాను ఉండండి. దగ్గరగా చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదిగోండి, ఓకే. 4 లైన్స్ అలా వేసేసుకుంటే ఈ ముగ్గులు ఎంత పెద్దగా పెట్టుకోవచ్చండి, కానీ ఇది పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ కొంచెం టైమే తీసుకుంటుంది. అని చేత ఏంటంటే ఇలా చిన్నగా వేసుకుంటే సరిపోతుందిలేండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి సెంటర్లో అలాగా ఖాళీ ఉంచేసాం కదా, దాంట్లో కూడా ఇలాగా చక్కగా కార్నర్స్ కలుపుకుంటూ మళ్ళీ ఇలా గీతలు గీసేసుకోవడమే. ముగ్గులకి ఏ వీడియోకైనా మ్యూజిక్ యాడ్ చేయాలంటే నాకు భయం అండి. ఏ మ్యూజిక్ ఫ్రీనో, ఏ మ్యూజిక్ కొనాలో, లేదంటే దేనికి కాపీరైట్ వస్తుందో, దేనికి స్ట్రైక్ వస్తుందో, ఇవన్నీ నాకు అర్థం కావు. అందుకని చెప్పేసి నేను వాయిస్ చేస్తున్నాను. వాయిస్ ఇవ్వడం బెటర్ అంటారా, లేదంటే మ్యూజిక్ ఇవ్వడం బెటర్ అంటారా? నాకు కామెంట్ చేయండి. ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఇది గచ్చు కాదండి, నేల పేడతో కళ్ళాపు చల్లి వేసుకుంటున్నాను అనమాట. మీకు గచ్చు మీద అయితే ఇంకా డిజైన్ని మనం ఎలాగైనా అటు ఇటు జరుపుకోవడానికి ఉంటుంది. అదే ఆ చుక్కలు పెట్టేలాగా అంటున్నాను కదండి, అక్కడ చక్కగా రేఖల్లాగా వస్తుంది. అదే గచ్చు అయితే నేల కాబట్టి అక్కడే అతుక్కుపోతున్నాయి. మీరు గచ్చు మీద వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. అసలు ఎలా వేసాను అన్నది క్లియర్గా మీకు అర్థమైందా లేదా నాకు అది కూడా కామెంట్ చేయండి. ఇది గచ్చా నేల అన్నది ఇది ప్రస్తుతం, ఎందుకంటే మాకు గచ్చు కాదు. మరి ఇప్పుడు మీకు ముగ్గు చూపించాలంటే నేను గచ్చు చేయించలేను కదండి. అందుకనేసి ఇలా పేడకల్లాపు చల్లుకుని ముగ్గేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు ఈ పనులు చేసేవాళ్ళు ఎవరున్నారండి? ఈ శ్యామల మాత్రమే ఉందండి పేడకల్లాపు వేసుకునేది. మిగతా వాళ్ళందరూ కూడా చెమ్మడి నీళ్ళతో ఇలా కడిగేసుకుని అలా నాంకొమ్మతో ముగ్గు గీసుకుని వెళ్ళిపోయేవాళ్ళే. ఏం చేస్తాం, ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుంది కదా. అది అలా చుట్టూరా 4 వైర్లో మళ్ళీ మా మధ్యలో కార్నర్స్లో దీపాలని వేసుకున్నాను అనమాట. ఇక్కడ మనం కలువ పువ్వులైనా వేసుకోవచ్చు, ఇంకేదైనా మన ఇష్టం, మన అభిరుచికి తగ్గట్టుగా ఏమైనా వేసుకోవచ్చు. ఇది వచ్చి సైడ్ బార్డర్స్ అనమాట అండి. ఏ ముగ్గు వేసినా కానీ సైడ్ బార్డర్స్ ఖచ్చితంగా వేయాలండి. అది సైంటిఫిక్గాను ఒక రీజన్ ఉంటుంది, శాస్త్రీయంగా కూడా ఏ దుష్టశక్తిని దగ్గరికి రానివ్వకుండా ఈ సైడ్ బార్డర్లు అడ్డుకుంటాయని ఒక లెక్క చెప్తారనమాట మన పెద్దవాళ్ళు. అందుకని ఆ ముగ్గుకు తగ్గట్టుగానే మనం ఇలాగే గీతలతోనే సైడ్ బార్డర్ వేసుకుంటే ముగ్గుకు బాగా సెట్ అవుతుంది. తర్వాత కలర్ని ఫిల్ చేయడం కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే మొన్న రంగులు కలిపాను కదండి, ఈ ఛానల్లో కాదు, శ్యామల అదే అమ్మాజీ మాట ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ రంగుల్ని నేను ఫుడ్ కలర్స్ యూజ్ చేసి రంగులు ఎలా కలుపుకున్నాను అన్నది అమ్మాజీ మాట ఛానల్లో అయితే ఉంటుందండి. ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇడ్లీ రవ్వతో రంగులు కలుపుకున్నాను కదా, ఆ రంగుల్ని కొంచెం జస్ట్ అలా వేసానా లేదా అన్నట్టుగా వేస్తున్నాను. ముద్దగా అయితే వెయ్యను, నేను ఇదివరకు వీడియోలోనే చెప్పాను. కాంపిటీషన్లో అయితే ఎక్కువ రంగు ముద్దగా నీట్గా ఉండాలని వేస్తాను కదండి. జస్ట్ వేసామా లేదా, ఎందుకంటే ఆ డిజైన్ మనకి ఏమంటారు బాగా కనిపించడం కోసం, తెలియడం కోసం జస్ట్ అలా కొంచెం వేసానా లేదన్నట్టు వేస్తానండి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న తుడిచేసేటప్పుడు చాలా బాధేస్తుంది నాకు ఎక్కువ రంగులు వేసేస్తే వేస్ట్ అయిపోయిందని చెప్పేసి. అందుకని తక్కువ వేస్తాను అనమాట, చాలా లైట్గా వేస్తాను. ముగ్గు కూడా నాకు ఇలాగ చిన్నప్పటి నుంచి ఇలా సన్నగా గీత వేయడమే నేర్పించారండి మా అమ్మగారు. లావుగా అయితే అస్సలు వేయలేను. లావుగా వేయాలంటే మళ్ళీ 2 సార్లు 3 సార్లు గీయాల్సిందే తప్ప దాని మీద లావుగా అయితే ఏం రాదండి నాకు. ఇలా సన్నగానే వస్తుంది. చూసిన వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీ అవుతారు, నీకులాగా మాకు రాదు, చాలా సన్నగా వేస్తావని.
కానీ నాకేంటో ఈ వీడియోస్ పెట్టడం వచ్చిన తర్వాత లావుగా ఉంటే ఇంకా బ్రైట్గా కనిపించేదేమో అని అనిపిస్తుంది. దానికి తోడు ఏమైనా గచ్చు మీద కానీ ఏదైనా రెడ్ కలర్ మీద కానీ లేదంటే బ్లాక్ కలర్ మీద కానీ వేస్తే కూడా మీకు బ్రైట్గా కనిపించవచ్చు. ఇది నేల కదండి, కొంచెం తడిగా ఉండడం వల్ల వేసిన ముగ్గు కాసేపటికి మళ్ళీ నానిపోయి మీకు బ్రైట్గా కనిపించట్లేదని అనుకుంటున్నాను. అంతేకాదులేండి, ఈ ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి పొద్దుపోయింది, చీకటి అయిపోయింది, అందుకు కూడా అంత బ్రైట్గా కనిపించట్లేదేమో. మరి బ్రైట్గా కనిపించడం ఇంపార్టెంటా, ముగ్గు అందంగా ఉండడం ఇంపార్టెంటా, నేను ఎలా వేసాను ఎలా తిప్పాను అన్నది ఇంపార్టెంటా? ప్లీజ్ అది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇది కూడా ముగ్గు అంతా పూర్తి అయ్యేసరికి ఇలా ఉందనమాట. అంతే కదండి. నెక్స్ట్ డే అనేది వర్షం వచ్చేసిందండి. ఎప్పుడు చక్కగా అందంగా ముగ్గు వాకిట్లో వేసుకున్న వర్షం వచ్చేస్తుందండి బాబు. మా శ్రీవారు అంటూ ఉంటారు, నువ్వు వర్షాలు లేవని రైతులు బాధపడేటప్పుడు ముగ్గే ఇవే, అప్పుడు రైతులకు ఉపయోగపడుతుంది వర్షం వచ్చి అని చెప్పేసి జోక్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసారా? చేసేసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదిగోండి ముగ్గు అంతా వేసేసరికి అలా ఉందన్నమాట. ఎలా ఉందండి ముగ్గు? కరెక్ట్గా వేసానా? బాగానే వేసానని అనుకుంటున్నాను. ఈ మధ్యన సరిగ్గా ముగ్గులు వేయట్లేదు కదా, ఏమన్నా కరెక్ట్గా రాదేమో అని అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుందండి నాకు. కానీ వేసిన తర్వాత ముగ్గు చూసుకున్నప్పుడు అమ్మాజీ ఏం తగ్గలా, నువ్వు బాగానే వేసేవారు, నన్ను నేనే భుజం తట్టుకుంటూ ఉంటాను. ప్లీజ్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.